హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎన్విఎన్ డిజైనర్. ఏంటి ఇన్ని బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తుంది అని చూస్తున్నారా? ఈ బ్లౌజులన్నీ ఒక ఆవిడవేనండి. ఫస్ట్ తను ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి కుట్టించుకునిందండి. అది చాలా పర్ఫెక్ట్గా బాగా సెట్ అయిందని చెప్పి తను తర్వాత అన్ని బ్లౌజులు ఇచ్చిందండి. 13 శారీస్ ఇచ్చిందండి. 13 బ్లౌజెస్, 13 శారీస్కి జిగ్జాగ్ వేసి నీట్గా ఇచ్చేసానండి. తర్వాత లైనింగ్స్ అన్నీ వాటర్లో వేసి నేను ముందుగా వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసి పెట్టుకుంటానండి. కట్ చేసుకున్న లైనింగ్ని బ్లౌజ్ పీస్ పైన నీట్గా ఇలా పరుచుకొని బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకుంటానండి. బ్లౌజులకి డిజైన్స్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ నీట్గా పైపింగ్ వేసి రౌండ్ నెక్ పెట్టి నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ వేసి ఇమ్మనిందండి. శారీలోని ఆపోజిట్ కలర్ వేయమనిందండి. శారీకి తగ్గట్టుగా నేను కలర్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నానండి. ముందు వీడియోలో మీకు చూపించినట్టుగా నేను కొన్ని పైపింగ్ క్లాత్స్ రెడీ చేసుకున్నాను కదండి. ఆ క్లాత్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను. నేను ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మనకు ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేస్తామండి. అదే ఇష్టం లేదంటే మాత్రం ఎంత సులువైన ఆ పనిని మాత్రం చేయలేమండి. అందుకే మీరు ఏ పని చేసినా ఇష్టపడుతూ చేయండి. ఆ పనిలో మీరు చాలా సక్సెస్ అవుతారు, ప్లస్ హ్యాపీగా కూడా ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్క బ్లౌజు కట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకుంటానండి. సెట్ చేసుకొని ఇంకొక విషయం ఏమిటంటే ఈ బ్లౌజులు మనము కస్టమర్ చేతికి ఇచ్చేంత వరకు బ్లౌజ్ పీసులో ఏ పీసు మిస్ చేయకూడదండి. నీట్గా దాన్ని ఫోల్డ్ చేసి నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలండి. నేను ఇవి ఫోల్డ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకునేటప్పుడే వీటికి మ్యాచింగ్ థ్రెడ్స్ కూడా అప్పటికప్పటికే సెట్ చేసి పెట్టుకునేస్తానండి. చేసుకోవడం వల్ల మీకు టైం చాలా సేవ్ అవుతుందండి. చూడండి, ఒక్క పీస్ కూడా పోనీయకుండా వాటిల్లో ఉంచి లైనింగ్ పీసులు కూడా సరే నేను రోల్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకుంటానండి. నేను ఈ ఛానల్లో మీకు టైలరింగ్కి సంబంధించి అన్ని విషయాలు చెప్తానండి. బ్లౌజుల గురించి కానీ, డ్రెస్సుల గురించి కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫాలో అయ్యారంటే యూస్ఫుల్ టిప్స్ మరియు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నీట్గా టైలరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను నాకు తెలిసిన కొన్ని మంచి మంచి విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా మీ యూట్యూబ్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని అవ్వాలనుకుంటున్నానండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఈ విధంగా అండి ఫోల్డ్ చేసుకుంటాను. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఏ కలర్ మ్యాచింగ్ దారాలు వాటికి సెట్ చేసి పెట్టుకుంటానండి. మనము మిషన్ మీద కూర్చున్నప్పుడు మాటికి లేకుండా థ్రెడ్స్కి ఆయా కలర్స్ ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నామంటే చాలా టైం సేవ్ అవుతుందండి. నేను కూడా ఇట్లా వెతుక్కుంటూ ఉంటానండి. అందుకే ఈ విషయం మీకు షేర్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలానే ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని బ్లౌజులు ఎలా కుట్టానో చూపిస్తాను చూడండి. ఓన్లీ నెక్కుకి, హ్యాండ్స్కి పైపింగు ఆపోజిట్ కలర్ వేసి చాలా నీట్గా వచ్చాయండి బ్లౌజులు. చూడండి, ఇట్లా నీట్గా పైపింగు ఇన్విజిబుల్ వేసానండి. చాలా బాగా నీట్గా వచ్చాయండి. ఆమె మోడల్ ఏమీ వద్దనింది, ఓన్లీ రౌండ్ నెక్కే అడిగింది కాబట్టి రౌండ్ నెక్కి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చెప్పినట్టుగా ఈ పాలిస్టర్ క్లాతే వేసానండి పైపింగ్కి. ఆ పాలిస్టర్ క్లాతే మీరు కూడా ఒకసారి యూస్ చేసి చూడండి. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషను చాలా బాగా సెట్ అయ్యింది. దీనికి పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. నా వీడియోస్ మీకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.